Hello guys, good morning to all Hello, of sir. you. అందరికీ కూడా గుడ్ Good మార్నింగ్. morning, sir. సో నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Everyone. Yes, sir. Yes, Yes, sir. sir. Audible. Yes, sir. Okay. See guys, మనకి మనకి ఈరోజు SAP FICO లేదా S/4HANA కన్సల్టెంట్ సంబంధించి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఈరోజు డిస్కస్ చేయాలి. అండ్ సో ఫైనల్ నోటిఫికేషన్ టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్. సో ఈ నెంబర్స్ కి ఇమీడియట్ గా ఈ రోజు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే గ్రూప్ లో నుంచి రిమూవ్ చేస్తా అన్నారు అడ్మిన్స్. కాబట్టి ఇమీడియట్ గా ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోండి, లేకపోతే గ్రూప్ లో ఉన్న వీడియోస్ అన్ని కూడా పోతాయి, మళ్ళా చార్ట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా పోతాయి మళ్ళా. అందుకే సో టుడే ఇస్ ద లాస్ట్ డేట్ హూ ఆర్ నాట్ రిజిస్టర్డ్. ఓకే సి గైస్, మనకి ఈరోజు S/4HANA కన్సల్టెంట్ లేదా FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం మాట్లాడుతున్నాం. సో S/4HANA లేదా FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో హౌ మెనీ రోల్స్? స్ట్రాటజిక్ లెవెల్ చెప్పండి. 7, sir. 7. స్ట్రాటజిక్ లెవెల్, Operation level, implementation level, ఇంప్లిమెంటేషన్ లెవెల్, troubleshooting, ట్రబుల్ షూటింగ్, document maintenance, డాక్యుమెంట్స్ మెయింటెనెన్స్, SAP end user training, miss report, SAP అండ్ యూజర్ end user training, miss report. ఇంకా ఉన్నాయా MIS రిపోర్ట్స్? గైస్ మనకి SAP FICO కన్సల్టెంట్ లేదా S/4HANA ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనకి ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్, ఇంప్లిమెంటేషన్ లెవెల్, ట్రబుల్ షూటింగ్, డాక్యుమెంట్స్ అండ్ మెయింటెనెన్స్, SAP అండ్ యూజర్ ట్రైనింగ్ అండ్ MIS రిపోర్ట్స్. సో ఇలా మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని క్లాసిఫై చేస్తారని చెప్పడం జరిగింది. సో స్ట్రాటజిక్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎవరు చెప్తారు? మొన్న ఏం చెప్పుకున్నాం? స్ట్రాటజిక్ లెవెల్లో ఏం జరుగుతుంది? Planning, స్ట్రాటజీ అంటే ఏంటని చెప్పి మనం ప్లాన్. Strategy is nothing but plan. So how you are going to implement into SAP system based upon the client requirement. మన SAP లో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి. సో మన దగ్గర క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంది, సో SAP లో దాన్ని ఎలా మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేయడానికి ఏమేం కావాలి, ఇవన్నీ కూడా ప్లానింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ప్లాన్ ఏంటి, ఓకే, అలాగే ప్రాజెక్ట్ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇనిషియల్ స్టేజ్ లో అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఉంటాయి. అలాగే SLA. ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, సో అలాగే SLA ఏంటి, duration, అలాగే Resources సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, డ్యూరేషన్ ఏంటి, ప్రాజెక్ట్ resource డ్యూరేషన్, requirement required, Ah. resource, సో ఏంటిదండి, resource required, రిసోర్స్ ఎంతమంది Resources. కావాలి, business process, సో బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి, Hmm. సో రిసోర్స్ ఎంతమంది కావాలి. ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే రిసోర్స్ కావాలి కదా, రిసోర్స్ Logo. రిక్వైర్మెంట్. logo, ఇంకా మనం ఏం of the చెప్పుకున్నాం, logo, సో అలాగే ప్రాజెక్ట్ లోగో ఏంటి, Hmm. ఇంకా Code of conducts and ethics. code కోడ్ conduct ఆఫ్ and ethics. కండక్ట్, బిజినెస్ కోడ్ ఆఫ్ కండక్ట్. అంటే ఇవన్నీ జస్ట్ లైక్ హై లెవెల్ మేనేజ్మెంట్ సెటప్ చేసుకుంటుంది. మీ రోల్ నథింగ్ అని చెప్పాను. అంటే స్ట్రాటజిక్ లెవెల్లో అంటే హై లెవెల్ అన్నమాట. సో ప్రాజెక్ట్ మేనేజర్స్, డెలివరీ హెడ్స్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అవుతారు ఈ స్ట్రాటజిక్ ప్లానింగ్ లో. కాబట్టి మీ రోల్ అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది, మీకు లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ అని చెప్పాను. సో మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉంటారని చెప్పాను, అవునా? సో వాట్ ఈస్ కిక్ ఆఫ్ మీటింగ్, ఎవరు చెప్తారు?
What is kickoff meeting? Kickoff meeting is nothing but introduction meeting with your project manager. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏంటంటే మీకు మెయిన్ మేనేజర్ కింద వ్యవహరిస్తారు కాబట్టి కిక్ ఆఫ్ మీటింగ్ లో ప్రాజెక్ట్ మేనేజర్ ఆల్ టీమ్స్ అసెంబుల్ చేస్తారు. లైక్ FICO, MMSD అందరూ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. సో వీళ్ళందరినీ మనం ఏమంటాము? సో బేసిక్ గా కన్సల్టెంట్స్ వీళ్ళందరూ అటెండ్ అవుతారు. వీళ్ళకి ఒక స్మాల్ వర్క్ షాప్ లా కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసి క్లయింట్ లోగో ఏంటి, క్లయింట్ ప్రాసెస్ ఏంటి, బిజినెస్ ప్రాసెస్ ఏంటి, క్లయింట్ ఏం కొంటాడు, ఏం అమ్ముతాడు, ఓకే, ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. బట్ మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ కి మళ్ళాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ గైడ్ చేస్తాడు అనమాట. సో కిక్ ఆఫ్ మీటింగ్ లో ఆల్ కన్సల్టెంట్స్ అసెంబ్ల్ అవుతారు. ప్రాజెక్ట్ మేనేజర్ బిజినెస్ సంబంధించి బిజినెస్ ప్రాసెస్ గురించి మాట్లాడతాడు. ఓకే, సో మరి ఏమేమి జరుగుతుంది, క్లయింట్ లో ఏం కొంటాడు, ఏమేమి మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఏమేమి అమ్ముతాడు, వెండర్స్ ఎంతమంది ఉన్నారు, కస్టమర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకే, సో ఇలాంటి డిస్కషన్స్ అన్ని కూడా ఇనిషియల్ స్టేజ్ లో జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి స్ట్రాటజిక్ లెవెల్లో సో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి మీ రోల్ అనేది జస్ట్ అటెండ్ ద కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పుకుంటాము. తర్వాత ఏంటిది ఆపరేషనల్ లెవెల్. సో ఆపరేషనల్ అంటే ఏంటంటే ఇక్కడ 3 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ ఆపరేషనల్ లెవెల్లో మనకి 3 ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ ఏంటంటే యాజ్ ఈస్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, సో గ్యాప్ అనాలిసిస్, అలాగే మనకి స్కోప్ డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ అనేది ఏ ఫేజ్ లో జరుగుతుందండి? ఆపరేషనల్ ఫేజ్ లో జరుగుతుంది. ఆపరేషనల్ ఫేజ్ లో డాక్యుమెంట్స్ ప్రిపరేషన్. ఆపరేషనల్ ఫేజ్ లో ఏం జరుగుతుంది? డాక్యుమెంట్స్. యాజ్ ఈస్ అంటే ఏంటి? బిజినెస్ ఇన్ఫర్మేషన్. టు బి అంటే ఏంటి? SAP ఇన్ఫర్మేషన్. గ్యాప్ అనాలిసిస్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈస్ అండ్ టు బి. స్కోప్ డాక్యుమెంట్ అంటే లిస్ట్ ఆఫ్ ది క్వశ్చనరీస్ దట్ వి నీడ్ టు ఆస్క్ యువర్ క్లయింట్. ఈ క్వశ్చనరీస్ ఏమేమైతే ఉన్నాయో ఆ క్వశ్చనరీస్ లిస్ట్ ని మనం క్లయింట్ అడిగితే క్లయింట్ మనకి ఆన్సర్ ఫామ్ లో ఇస్తాడని చెప్పడం జరిగింది. సింపుల్ గా మాట్లాడితే మనకి ఫస్ట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుంటాం. ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఫస్ట్ ఏంటిదండి? ప్లాన్. సో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ఫస్ట్ ల్యాండ్ ఎంత, ఎన్ని స్క్వేర్ ఫీట్ లో కట్టాలి, సో బిల్డింగ్ ఏ విధంగా ఉండాలి, ఎంత కస్టమైజేషన్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం? ఒక బ్లూ ప్రింట్ నీకు ఇంజనీర్ ఇస్తాడు. ఆ బ్లూ ప్రింట్ ఇంజనీర్ ఇచ్చిన దాన్ని మనం రెడీ చేసుకుంటాం. దీంట్లో సో వాష్రూమ్ కి ఎంత స్పేస్ ఉండాలి, సో బెడ్రూమ్ కి ఎంత స్పేస్ ఉండాలి, సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఎలా అయితే మనం ప్లాన్ చేసుకుని తర్వాత ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటామో రేపొద్దున ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నప్పుడు కంపల్సరీగా డాక్యుమెంటేషన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. S4 హనాలో డాక్యుమెంటేషన్ అనేది చాలా లిమిటెడ్, కానీ ECCలో ఏంటంటే బ్లూ ప్రింట్స్ ఉంటాయి. S4 హనాలో బ్లూ ప్రింట్స్ లాంటి పెద్ద డాక్యుమెంట్స్ అనేవి సైజ్ తక్కువ, కానీ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. సో మేజర్ గా మనకి ఇక్కడ 4 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇక్కడ కనబడుతున్నాయి. 3 డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఈస్ ఇన్ఫర్మేషన్ అంటే క్లయింట్ బిజినెస్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్ అంటే SAP ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈస్ అండ్ టు బి. సో స్కోప్ డాక్యుమెంట్ అంటే వి నీడ్ టు ఆస్క్ ద క్లయింట్ లిస్ట్ ఆఫ్ ది క్వశ్చనరీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఏదైనా క్రియేట్ చేయాలి, సిస్టమ్ లో ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక స్కోప్ డాక్యుమెంట్ అంటే ఒక డాక్యుమెంట్ రెడీ చేసుకుంటాం. క్వశ్చనరీస్, ఆ క్వశ్చనరీస్ ని క్లయింట్ అడిగితే మనకి క్లయింట్ దగ్గర నుంచి ఆన్సర్ ఫార్మ్స్ వస్తాయి. యాజ్ ఈజ్ అంటే ఏంటంటే క్లయింట్ ఇస్తాడు అనమాట ఈ డాక్యుమెంట్. క్లయింట్ ఏం బిజినెస్ చేస్తున్నాడు అనేది who will give? సో క్లయింట్ అనేవాడు ఇస్తాడు. అదేనా? యాజ్ ఈజ్ అనేది ఎవరు ఇస్తారండి? క్లయింట్ అనేవాడు ఇస్తాడు. సో టు బి అంటే ఏంటి? ఇక్కడ SAP డాక్యుమెంట్. సో ఈ డాక్యుమెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? కన్సల్ట్. కాబట్టి
సో మీరు టు బి డాక్యుమెంట్ ప్రిపేర్ చేయాలి అంటే క్లయింట్ దగ్గర నుంచి యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్ ని గ్యాదర్ చేసి SAP లో మీరు సో టు బి డాక్యుమెంట్ SAP డాక్యుమెంట్ మీరు ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఈ డాక్యుమెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే కన్సల్టెంట్ డాక్యుమెంట్. సో క్లయింట్ దగ్గర ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఎన్ని బిజినెస్ ఉన్నాయి, ఏరియాస్ ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, సో ఓవరాల్ గా ఏముంది అంతా కూడా యాజ్ ఈజ్ అనమాట. క్లయింట్ చేసే బిజినెస్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్. టు బి అంటే SAP డాక్యుమెంట్. SAP లో మనం ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది. సో గ్యాప్ అనాలిసిస్ అంటే మనకి సో డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి ఇస్ కాల్డ్ as సో దాన్ని మనం గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ అంటారు. సో డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి ఇస్ కాల్డ్ as గ్యాప్ అనాలిసిస్. ఇన్ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ లేదా గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, సో యాజ్ ఈజ్ కి టు బి కి మధ్య వచ్చే డిఫరెన్సెస్ ని మనం ఫిట్ గ్యాప్ అనాలిసిస్ లేదా గ్యాప్ అనాలిసిస్ అంటారు. కొన్నిసార్లు క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది SAP లో కాన్ఫిగరేషన్ కానీ మ్యాప్ చేయడం కానీ పాసిబిలిటీ అవుతుంది. సో అలాంటప్పుడు దాన్ని మనం ఏం చెప్తామండి, గ్యాప్ డాక్యుమెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ని రన్ చేస్తాను. అజ్యూమ్ ఐఎమ్ రన్నింగ్ ది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ కి ఒక సాఫ్ట్వేర్ ఉంది, XYZ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ నాకు ఫస్ట్ లో ఈ సాఫ్ట్వేర్ తీసుకోమని చెప్పి XYZ ఓనర్ వచ్చి చెప్తాను. సో ఈ సాఫ్ట్వేర్ నేను తీసుకున్న తర్వాత మరి స్టూడెంట్ కి క్లాస్ అయిపోయిన వెంటనే వీడియో అనేది డౌన్లోడ్ అవ్వాలి. ఆ వీడియో వాచ్ చేసి యాక్సెస్ చేసి వాళ్ళు రెండోసారి సిస్టంలో చేసుకోవాలి. ఇది రిక్వైర్మెంట్. కానీ ఈ XYZ సాఫ్ట్వేర్ ఓనర్ నాకు ఏం చెప్పారంటే, మీ రిక్వైర్మెంట్ అంటే బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఇది SAP లో కుదరదేంటి, మీకు ఇమీడియట్ గా రాదు, రికార్డ్ వీడియో ఇమీడియట్ గా రాదు, ఇట్ విల్ టేక్ మోర్ టైం. ఒక 2 days తర్వాత రికార్డ్ వీడియో వస్తుంది అన్నారు. కానీ నా రిక్వైర్మెంట్ ఏంటి, ఇమీడియట్ గా వీడియో రావాలి. కానీ అక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, ఇమీడియట్ గా రావాలి. సో అప్పుడు మనకి కస్టమైజేషన్ అంటే ఏమన్నా చేసి టెక్నికల్ గా ఏమన్నా కస్టమైజేషన్ చేసి మనకి తెప్పించగలుగుతారా అని అడుగుతాం. అట్లాగే క్లయింట్ బిజినెస్ సినారియోస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ కొంటే 2 products ఉచితం, ఇంకో ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ అన్నాడు. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సినారియో అనేది మనకి SAP లో కాన్ఫిగరేషన్ చేయాలి అంటే, సో మరి SAP లో మరి మ్యాప్ చేయాలి లేదా SAP డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తున్న SAP లో చేయాలి అంటే దీనికి సినారియో సంబంధించి సొల్యూషన్ దొరకవు. ఇలాంటి బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట క్లయింట్ దగ్గర. సో అలాంటప్పుడు ఏంటంటే దానికోసం మనం ఏం చేస్తాము అంటే అలాంటి రిక్వైర్మెంట్ అన్నిటికీ సెపరేట్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఈ డాక్యుమెంట్ పేరు ఏం చెప్పామండి మనం, గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్. గ్యాప్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. గ్యాప్ అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఈజ్ అండ్ టు బి. అంటే క్లయింట్ బిజినెస్ కి SAP కి టెక్నికల్ గా ఉన్న SAP కి రెండింటికి మధ్య వచ్చే వేరియేషన్ గ్యాప్ అంటాం. సో వీ నీడ్ టు ప్రిపేర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ విచ్ వీఆర్ నాట్ గోయింగ్ టు మ్యాప్ ఇన్ టు SAP సిస్టమ్ బికాస్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూ. సో దట్ కేస్ వీ విల్ కనెక్ట్ టు అబాపర్. సో అబాపర్ ని కనెక్ట్ అవుతాం. గ్యాప్ కేసులో ఎవరిని కనెక్ట్ అవుతాం, అబాపర్ ని కనెక్ట్ అయ్యి ఇష్యూని సాల్వ్ చేస్తాం అన్నమాట. సో మోస్ట్లీ గ్యాప్ రిలేటెడ్ అన్ని కూడా సో రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఒక టాపిక్ ఉంటుంది. సో ఇందులోకి వస్తాయి అనమాట. గ్యాప్ రిలేటెడ్ అన్ని కూడా దేంట్లో వస్తాయి, రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అని. సో కాబట్టి మీరు ఆపరేషనల్ లో ఉన్నప్పుడు మీరు యాజ్ ఈజ్ అంటే క్లయింట్ ఇచ్చేస్తారు కాబట్టి ఈ డాక్యుమెంట్ ను ప్రిపేర్ చేసేది ఏమి ఉండదు. సో టు బి డాక్యుమెంట్ ని ప్రిపేర్ చేయాలి. అలాగే గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ ని కూడా ప్రిపేర్ చేయాలి. అలాగే మనకి స్కోప్ డాక్యుమెంట్ ని కూడా ప్రిపేర్ చేయాల్సి ఉందన్నమాట. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏం చెప్పాము, we need to prepare list of the questionnaires. సో మన క్లయింట్ ని కొత్త 10 ఏరియా మీద
లిస్ట్ ఆఫ్ ది క్వశ్చనరీస్ రెడీ చేసి అడగాలన్నమాట. సో అలా అడగాలి. సో కాబట్టి సో ఇక్కడ మనకి స్కోప్ డాక్యుమెంట్ అంటే లిస్ట్ ఆఫ్ ది క్వశ్చనరీస్ వి నీడ్ టు ప్రిపేర్. We need to prepare list of the questionnaires and we'll ask our client. సో ఇది బేసిక్ గా మనకి ఆపరేషనల్ లెవెల్లో మీరు 4 ఇంపార్టెంట్ క్వశ్చనరీస్, కొన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్ట్ ఫార్మ్స్ ఉంటాయి, కొన్ని క్వశ్చనరీస్ నార్మల్ గా ఉంటాయి. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా కూడా ఎక్కడ చేస్తాం మనం? ఆపరేషనల్ లెవెల్. ఆపరేషనల్ లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే మనకి 2 ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ మనం చేయాల్సి వస్తాం అన్నమాట. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంతా కూడా ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే సో రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయాలి ఫస్ట్. ఈ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అంటే మనకి ఏంటి అంటే మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అలాగే మనకి ఆర్గనైజేషనల్ యూనిట్స్. దీనికి సంబంధించి మనకి ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ లో మనకి మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఆర్గనైజేషనల్ యూనిట్స్, వీటికి సంబంధించి ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ అనేది చేసుకోవాలి. సో మాస్టర్ డేటా అంటే ఏంటి? మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్, వెండార్ మాస్టర్, అసెట్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, బ్యాంక్ మాస్టర్, కాస్ట్ సెంటర్, సో అలాగే మనకి ఆఫీస్ సెంటర్, కాస్ట్ యూనిట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్, ఇంటర్నల్ ఆర్డర్స్, యాక్టివిటీ ప్రైజెస్, యాక్టివిటీ బేస్డ్ ప్రైజెస్. సో ఇవన్నిటిని మనం మాస్టర్ డేటా అంటారు. ఇంపార్టెంట్ మాస్టర్ డేటా ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో. ఎఫ్ఐసిఓని ఎస్ఫోహనా ఫైనాన్స్ అంటారు. ఓకే, ఇది మనకి మాస్టర్ డేటా. ఏంటి? మాస్టర్ డేటా. సో ఈ డేటాని ఫస్ట్ గ్యాదర్ చేయాలి క్లయింట్ దగ్గర. సో క్లయింట్ దగ్గర ఎంతమంది వెండర్స్ ఉన్నారు, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా క్లయింట్ దగ్గర ఎంతమంది వెండర్స్ ఉన్నారు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎన్ని అసెట్స్ ఉన్నాయి. ఓకే, అలాగే మనకి ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా కూడా మనం గ్యాదర్ చేయాల్సి ఉంది. జిఎల్ ఓపెన్ ఐటమ్స్, క్లియర్డ్ ఐటమ్స్, ఆల్ క్లియర్, జిఎల్ క్లియర్ ఐటమ్స్, వెండర్ ఓపెన్ ఐటమ్స్, అలాగే అన్ని ఆల్ ఐటమ్స్. సో అలాగే వెండర్ ఓపెన్ ఐటమ్స్, కస్టమర్ వెండర్ ఓపెన్ క్లియర్ ఐటమ్స్, ఐటమ్స్, all items, customer open item, customer acquisition, create item, the asset acquisitions, asset depreciation, depreciation, okay, asset acquisition, asset depreciation values. సో ఎక్సెట్రా ఇవన్నిటిని మనం గ్యాదర్ చేయాలి క్లయింట్ దగ్గర. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఎవరి దగ్గర గ్యాదర్ చేయాలి? సో అలాగే బ్యాలెన్స్ షీట్, అలాగే మనకి లాస్ట్ బ్యాలెన్స్ షీట్ ఎన్ని ఉంటాయని, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ఫర్మేషన్ అంటే స్టేట్మెంట్స్. సో అలాగే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, సో ట్యాక్స్ అంటే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ, ఓకే ఏమైతే ట్యాక్స్ అప్లికబుల్ ఉంటే ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేయాల్సి ఉంది. ఇది మీ డ్యూటీ. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. సో అలాగే ఆర్గనైజేషనల్ యూనిట్స్,
ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే మనకి కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, controlling area, కంట్రోలింగ్ ఏరియా. సో ప్రాఫిట్ పైన వచ్చింది, ఇది ఇక్కడ కూడా ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్. ఓకే, ఫైనాన్షియల్ control area. మేనేజ్మెంట్ ఏరియా. సో ఎక్సెట్రా ఇవన్నీ ఆర్గనైజేషన్ యూనిట్స్. ఇవన్నీ నువ్వు గ్యాదర్ చేయాలి. ఓకే, ఈ ఆర్గనైజేషన్ యూనిట్స్ అంటే క్లయింట్ సంబంధించిన ఆర్గనైజేషన్ యూనిట్స్ ఏమున్నాయి, ఈ రిక్వైర్మెంట్ అంతా మీరు ఏం చేయాలి, గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనకి ఇవి ఫస్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత అంటే ఏంటి, ఫస్ట్ మన దగ్గర స్ట్రాటజిక్ లెవెల్, ఆపరేషనల్ లెవెల్. అంటే ఫస్ట్ ప్లానింగ్, తర్వాత ఏమన్నా ఆపరేషనల్ లెవెల్, తర్వాత ఏంటిది ఇంప్లిమెంటేషన్ లెవెల్. సో అంటే ఏంటి, ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ అంటే డాక్యుమెంట్ రూపంలో రెడీ చేసుకున్నాం, రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసి తర్వాత డాక్యుమెంట్ రూపంలో రెడీ చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి, మనం ఇంకా సిస్టంలో చేయాలి. దాన్ని మనం ఏం చెప్తాము, రియలైజేషన్ ఫేజ్. సో రియలైజేషన్ ఫేజ్ అంటే కాన్ఫిగరేషన్ చేస్తాం ఎక్కువ ఇక్కడ. ఇప్పుడు మనం టీవీ అనేది ఫస్ట్ ఎలా కావాలి ఏంటి అనేది ప్లాన్ చేస్తాం. టీవీ రెడీ అయిపోయింది, టీవీ బ్లూ ప్రింట్ ఎలా ఉండబోతుంది అనేది ఇచ్చాం. తర్వాత ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో పని చేయాలి. ఇక్కడ రియలైజేషన్ ఫేజ్ లో మనకి కాన్ఫిగరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అలాగే ఫైనల్ కాన్ఫిగరేషన్ అని చెప్పి రెండు రకాలైన కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. కాన్ఫిగరేషన్ టైప్స్ ఏంటంటే బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. సో బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే సో మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఇక్కడే కవర్ అవుతాయి. ఓకే, బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే అన్ని మెజారిటీ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి అన్నమాట. ఫైనల్ కాన్ఫిగరేషన్ లో మనకి FI టు MM, FI టు ST, రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్ సంబంధించి స్టార్ట్ అవుతుంది. ఫైనల్ కాన్ఫిగరేషన్ లో చేస్తాం. ఓకే, సో కాబట్టి గ్యాప్ అంటాం, గ్యాప్ అనాలిసిస్ డాక్యుమెంట్ రైస్ ఇఫ్ నథింగ్ బట్ గ్యాప్. సో కాబట్టి మీరు కాన్ఫిగరేషన్ ఫేజ్ లోనే ఉండాలి, అలాగే ఫైనల్ కాన్ఫిగరేషన్ ఫైనల్ దాంట్లోనే ఉండాలి. ఓకే, సో కాబట్టి రియలైజేషన్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ కాన్ఫిగరేషన్ ఫేజ్. కాన్ఫిగరేషన్ అనేది సిస్టమ్ లో మనం కాన్ఫిగరేషన్ చేయాలి. సో బేస్డ్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ మనం సిస్టమ్ లో మనం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. కాన్ఫిగరేషన్స్ ఎన్ని రకాలు మనకి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్, ఫైనల్ కాన్ఫిగరేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ తో ఇంటిగ్రేట్ అయ్యాం. SAP FI మాడ్యూల్ MM తో ST తో ఇంటిగ్రేట్ అయ్యాం. ఈ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ లాస్ట్ లో చేసుకుంటాం, ఎందుకంటే MM వాళ్ళ కాన్ఫిగరేషన్స్ అవ్వాలి, SD వాళ్ళ కాన్ఫిగరేషన్ అవ్వాలి, వాళ్ళతో మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి వస్తుంది. సో అలాగే మనకి ఈ ఫేజ్ లో ఏంటంటే ఓన్లీ కాన్ఫిగరేషన్స్ ఇన్వాల్వ్మెంట్ అవుతాం మనం. ఓకే, కాబట్టి కాన్ఫిగరేషన్ ఫేజ్ ఇంప్లిమెంటేషన్ లో కాన్ఫిగరేషన్ ఇస్ వన్ పాయింట్ ఆఫ్ ఫేజ్. దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో కాన్ఫిగరేషన్, అలాగే టెస్టింగ్ కూడా మనం రియల్ టైమ్ లో కండక్ట్ చేస్తాం. సో రియల్ టైమ్ లో మనం టెస్టింగ్ కూడా కండక్ట్ చేస్తాం. సో టెస్టింగ్ కూడా కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత పని చేస్తుందా లేదా, ఒక టీవీ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది, సో అది పని చేస్తుందా లేదా అని మనం అవుట్పుట్ చూడాలా వద్దా. సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ చూస్తున్నావా లేదా. సో కాబట్టి టెస్టింగ్ లేకపోతే మనకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. సో బగ్స్, ఎర్రర్స్ ఇవన్నీ కూడా ఉండిపోతాయి సిస్టంలో. దాని మూలంగా ఏంటంటే ఇనాక్యురేట్ రిజల్ట్స్ అనేది
రెడీ అవుతుంది మేనేజ్మెంట్. కాబట్టి టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ చేయకుండా ఎస్ఏపి ఎండ్ యూజర్ కి సిస్టమ్ ని ఇవ్వలేము మనం. టెస్టింగ్ చేసిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత గో లైవ్ రేట్ పెట్టుకొని ఎస్ఏపి ఇప్పుడు మనం ఈ కన్సల్టెంట్ ఏదైతే స్క్రీన్ ఏదైతే వర్క్ చేస్తున్నామో ఈ డేటా అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం ఎండ్ యూజర్. నువ్వు ఇంకా పోస్ట్ చేసుకోండి డే టు డే. కాబట్టి ఇక్కడ టెస్టింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే రియల్ టైంలో మీరు కాన్ఫిగరేషన్ లో ఉండొచ్చు, లేకపోతే టెస్టింగ్ లో ఉండొచ్చు. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ టెస్టింగ్ రాస్తున్నాను. ఈ టెస్టింగ్ ఎప్పుడు ఉంటుంది. సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, యూఏటి, పర్ఫార్మెన్స్ టెస్టింగ్. సో ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ అనేవి మన రియల్ టైంలో కొన్ని టెస్ట్ సినారియోస్ ని ఎగ్జిక్యూట్ చేసి సో సిస్టమ్ అనేది స్మూత్ వేలో ఉందా లేదా అనేది చెక్ చేస్తారు అన్నమాట. మనకి మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేటిక్ టెస్టింగ్. మనం ఫాలో అయ్యేది మాన్యువల్ టెస్టింగ్. సో మాన్యువల్ టెస్టింగ్ లో ఏంటంటే మనకి ఈచ్ సినారియో అనేది వర్కౌట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటా వెళ్తాం అనమాట. ఈ టెస్ట్ చేయకపోతే మనకి బగ్స్ ఉండిపోయి ఎర్రర్స్ ఉండి రేపు పొద్దున్న మనకి హ్యూజ్ ప్రాబ్లం వస్తుంది ప్రొడక్షన్ సిస్టమ్ లో. అర్థమైందా? హ్యూజ్ ప్రాబ్లం వస్తుంది ప్రొడక్షన్ సిస్టమ్ లో. ఎస్ఏపి ఎండ్ యూజర్స్ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత వెంటనే మనం టెస్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంది. టెస్ట్ రిజల్ట్స్ అనేవి మనం టూల్స్ లో అటాచ్ చేయాలన్నమాట. సో మీకు ఎక్కువగా టెస్టింగ్ టూల్స్ ఉంటాయి అన్నమాట. టెస్టింగ్ టూల్స్ ఏఎల్ఎం అని ఉంటుంది. ఏఎల్ఎం అంటే ఏంటంటే అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. సో ఇది మనకి హెచ్పి క్యూటీసీ అని కూడా ఉంటుంది. వీటిని మనం టెస్టింగ్ టూల్స్ అంటారు. ఎక్కువగా కామన్ గా ప్రతి కంపెనీలు యూజ్ చేస్తూ ఉంటారు. సో టెస్ట్ స్క్రిప్ట్స్ రాయాలి మనం. సో వీ నీడ్ టు రైట్ టెస్ట్ స్క్రిప్ట్ ఇది ఏఎల్ఎం టూల్లో. అండ్ ఏఎల్ఎం టూల్లో మనం టెస్ట్ స్క్రిప్ట్ అని రాయాలి. అండ్ we will execute the same in the SAP system. The final result will be updated సో మనకి టెస్ట్ స్క్రిప్ట్ లో టెస్ట్ రాసిన తర్వాత సినారియోస్ రాసుకుంటాం ఏ టెస్ట్ లో చేయాలి అనేది. ఆ సినారియోస్ అన్ని ఎక్కడ రాస్తామండి, ఆ స్క్రిప్ట్స్ అన్ని ఎక్కడ రాస్తాము, ఏఎల్ఎం టూల్లో రాస్తాం. ఏఎల్ఎం టూల్లో రాసిన తర్వాత ఫైనల్ గా మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేసి టెస్ట్ రిజల్ట్స్ ఏఎల్ఎం టూల్లో అటాచ్ చేయాలి. ఎక్కడ ఎగ్జిక్యూట్ చేసాం? ఎస్ఏపి సిస్టంలో. ఎస్ఏపి సిస్టంలో కాన్ఫిగరేషన్ చేసి ఏఎల్ఎం టూల్లో అటాచ్ చేస్తాం. సో ఏఎల్ఎం టూల్లో ఏంటంటే మనకి టెస్ట్ పాస్ అయిందా, ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయితే రీజన్ ఏంటి, పాస్ అయితే ఓకే, ఫెయిల్ అయితే మనకి ఎవరైతే కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా లేదని వాళ్ళకి మళ్ళీ రివర్ట్ చేస్తాం అన్నమాట టెస్ట్. సో ఇఫ్ ఎనీ టెస్ట్ స్క్రిప్ట్ fail during the so we have to raise the defect. And then will be forward to developer. ఎవరైతే కాన్ఫిగరేషన్ లో పని చేస్తున్నారో ఒక్కోసారి టెస్టింగ్ లో ఉంటే కాన్ఫిగరేషన్ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఎవరైతే వర్క్ చేస్తున్నారో కాన్ఫిగరేషన్ చేస్తున్నారో వాళ్ళకి టెస్ట్ ఫెయిల్ అయిందని చెప్పి ఒక డిఫెక్ట్ రైస్ చేయాలన్నమాట ఏఎల్ఎం కోడ్. ఈ డిఫెక్ట్ రైస్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళా టెస్ట్ ని వాళ్ళ ఇంకోసారి కాన్ఫిగరేషన్ రీచెక్ చేసుకుంటారు అనమాట.
కాబట్టి ఇక్కడ టెస్టింగ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ. టెస్ట్ లేకుండా డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోకి సిస్టమ్ అనేది మూవ్ అవుతుంది. ఎస్ఏపి ఎండ్ యూజర్ వర్క్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్ లో ఈ పార్ట్ ఇంప్లిమెంటేషన్ అయిపోవాలి. ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే ఎవరు? డే టు డే ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేసి సో డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేసేవాడు ఎండ్ యూజర్ అంటాం. ఓకే, సో అంటే అకౌంటెంట్స్ సీనియర్ అకౌంట్స్ చేస్తారు. వాళ్ళకి ఈ సిస్టమ్ రెడీ చేసి ఇవ్వాలంటే బ్యాక్ ఎండ్ లో మనం చేసేది ఇంప్లిమెంటేషన్. బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేసి టెస్టింగ్ చేసి అన్ని రెడీ చేసి వాడికి ఇస్తే అప్పుడు వాడు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకుంటాడు. ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ చేయకుండా ఏమి చేయకుండా వాడికి ఇవ్వము, ఎందుకంటే వాడు పోస్ట్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి కాబట్టి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ టెస్టింగ్ చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో టెస్ట్ రిజల్ట్స్ ని కూడా అటాచ్ చేయాలన్నమాట ALM టూల్ లో. అలాగే మనకి రైసిఫ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇంప్లిమెంటేషన్ లో చాలా ఇంపార్టెంట్. రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి కస్టమైజేషన్ కంప్లీట్ గా ఎవాపర్ తో చేస్తాం అనమాట. సో ఎవాపర్ తో మనం వర్క్ చేస్తున్నామంటే అది రైసిఫ్ ఆబ్జెక్ట్స్ కేసులో ఎక్కువ ఉంటుంది. వీటిలో పెట్టాలండి. సో మీరు రైసిఫ్ ఆబ్జెక్ట్స్ లో ఎవాపర్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. W అంటే మనకి వర్క్ ఫ్లో అని, సో మనకి R అంటే మనకి రిపోర్ట్స్ అని, సో I అంటే మనకి ఇంటర్ఫేసెస్ అంటారు, C అంటే మనకి కన్వర్షన్, E అంటే మనకి ఎన్హాన్స్మెంట్స్. ఓకే, F అంటే మనకి ఫార్మ్స్ అంటారు. సో ఇవన్నీ కూడా గ్యాప్ ఎవాపర్ తో కూర్చొని మనం పని చేయాలన్నమాట. రియల్ టైంలో మనం ఎవాపర్ తో కలిసి కూర్చొని పని చేయాల్సి వస్తుంది అన్నమాట. సో మనం ఫస్ట్ ఎవాపర్ తో ఈ వర్క్ తెలుసుకొని ఎవాపర్ ఓకే ఇది నేను చేయగలను అనుకుంటే మనకి ఎవాపర్ తో అయిపోద్ది. లేదా కొన్ని సందర్భాల్లో ఎవాపర్ కూడా చేతులు ఎత్తేసాడు అనుకోండి, సో ఇది మనకి వర్కౌట్ అవ్వదు, ఈ సినారియో లేదు అంటే డైరెక్ట్లీ మనం ఎస్ఏపి వాడి పోర్టల్లో కాంటాక్ట్ ఎస్ఏపి వాడినే సొల్యూషన్ అడుగుతాం. ఎస్ఏపి వాడిని కూడా సొల్యూషన్ అడుగుతాం గ్యాప్ కేసులో. ఒకవేళ సరైన రిక్వైర్మెంట్ ఎస్ఏపిలో లేదు, సూట్ కాలేదు, ఓకే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎస్ఏపి సూట్ కస్టమైజేషన్ కూడా పాసిబిలిటీ అవ్వలేదు అనుకోండి ఎస్ఏపి వాడినే కాంటాక్ట్ అవుతాం. కాబట్టి ఎస్ఏపి పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ క్రెడెన్షియల్ తీసుకొని మనం జాయిన్ అవుతాం. ఓకే, సో కాబట్టి ఏంటంటే రైసిఫ్ ఆబ్జెక్ట్స్ లో W అంటే వర్క్ ఫ్లో, R అంటే రిపోర్ట్స్, I అంటే ఇంటర్ఫేస్, C అంటే కన్వర్షన్, E అంటే ఎన్హాన్స్మెంట్స్, F అంటే ఫార్మ్స్. సో కాబట్టి ఇక్కడ మాకు ఎవాపర్ రోల్ అనేది చాలా ఇంటిగ్రల్ రోల్ ప్లే చేస్తుంది అండ్ ఎస్ఐపిలో మనం దీన్ని అప్లోడ్ చేస్తాం. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇది మనకు తెలియాల్సింది. సో కాబట్టి ఇక్కడ we need to write the tester scripts in the LM tool and will execute the same in SAP system. Final result will be updated in the LM. If any tester script failed during the testing, we have to raise the defect and the same will be forward to the developer who are working in the config. So కాబట్టి ఇవన్నీ కంప్లీట్ అయితే గానీ మీకు ప్రాజెక్ట్ అనేది గో లైవ్ లోకి వెళ్ళదు. అర్థమైందా? ఏమేమిటి చెప్పండి. ప్రాజెక్ట్ లో గో లైవ్ లోకి వెళ్ళాలంటే ఏమేమి కంప్లీట్ అవ్వాలి? కాన్ఫిగరేషన్, టెస్టింగ్, డేటా మైగ్రేషన్. అలాగే ఇదే మనకి ఇక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ అయిపోతాయి. ఫంక్షనల్ అంటే మనమే. ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ కూడా రెడీ అయిపోతాయి, ఎందుకంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ ట్రైన్ కూడా చేయాలి మనం. అర్థమైందా? ఎస్ఏపి ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ చేయకపోతే వాడు ప్రొడక్షన్ సిస్టమ్ లో నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ రాంగ్ చేసే ఛాన్స్ ఉంది. ఎంట్రీస్ రాంగ్ గా పోస్ట్ చేస్తే ఏమవుతుంది? రాంగ్ రిపోర్ట్స్, రాంగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కాబట్టి రాంగ్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఏంటంటే రాంగ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లం. అందుకే ఏంటంటే రైట్ గా రెడీ అవ్వాలి అంటే ముందు
సో వాడికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాడు రాంగ్ గా పోస్ట్ చేయకుండా మనం ట్రైన్ చేయాలి. ఎవరిని? ఎస్ఏపి ఎండ్ యూజర్. ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి. డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం అనేది S4 అనాలో డాక్యుమెంటేషన్ పార్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు కొన్ని మెథడాలజీస్ ఉంటాయి. అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడ్. ఇది మీకు జస్ట్ లైక్ ఓరియంటేషన్ క్లాసెస్. మళ్ళా ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ 60 రోజులు 70 రోజులు చెప్పుకుంటాం మళ్ళీ. సో దాంట్లో మెథడాలజీని ఉపయోగించి చెప్తాం. ఓకే. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ డాక్యుమెంట్ విల్ బి ప్రిపేర్డ్ ఎస్ఏపి ఫంక్షనల్ కన్సల్టెంట్. ఓకే, కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సి. ఓకే, సో కాబట్టి ఈ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయటము, అలాగే ఎస్ఏపి ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇవ్వకపోతే వాడి నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. కాబట్టి వాడి ట్రైనింగ్ ఇవ్వటం అనేది కూడా మన రోలే. డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయకపోతే బీచ్ స్టేజ్ లో అంటే కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, టెస్ట్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాం. డాక్యుమెంట్ ప్రిపేర్ అవ్వకపోతే మనకి వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఇది ఒకటి ఉంది. ఇది సపోర్ట్ ప్రాజెక్ట్, అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత సపోర్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి ప్రాజెక్ట్ అనేది ఇవన్నీ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతే గో లైవ్ లోకి వెళ్ళిపోతుంది ప్రాజెక్ట్. ఏంటి? గో లైవ్. ప్రాజెక్ట్ గో లైవ్ లోకి వెళ్ళిపోయిందంటే ఏంటి అర్థం? ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంప్లిమెంటేషన్ అయిపోయినట్లు లెక్క అనమాట. సో ప్రాజెక్ట్ గో లైవ్ లోకి వెళ్ళిపోతే అర్థం ఏంటి? ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. ఇంకా ఎస్ఏపి ఎండ్ యూజర్ స్టార్ట్ అవుతుంది అనమాట. వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కోర్ యూజర్స్ ఇస్తే, సో ఫైనల్ గా ప్రాజెక్ట్ అనేది గో లైవ్ లోకి వెళ్ళిపోతే కేక్ కటింగ్ జరుగుతుంది కంపెనీలో. చాలా హై లెవెల్లో దాన్ని ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు. ఆ తర్వాత ఏంటంటే ఇంకొక 2 months వాళ్ళు ఉంచుతారు. ప్రాజెక్ట్ గో లైవ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక 2 months ఉంచుతారు. ఎందుకంటే ఎండ్ యూజర్ స్టార్ట్ చేస్తారు కదా వర్క్. ఇంకా వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్ పోస్టింగ్ అన్ని స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఆర్కిల్ సిస్టమ్ క్లోజ్ చేసి ఎస్ఐపి రన్ అయిపోద్ది ఇంకా. ఓకే, సో ఎస్ఐపి యాక్టివిటీ స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి ఏంటంటే, సో మనకి ఈ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ కూడా ఇందులో పార్టే. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అంటే క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉందనుకోండి. సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది. సో క్లయింట్ దగ్గర ఆల్రెడీ ఉంది. డేటా మైగ్రేషన్ అంటే ఏంటి? డేటా మైగ్రేషన్ అంటే డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఎస్ఏపి సిస్టమ్ కి మూవ్ చేయడం డేటా. సో డేటా మైగ్రేషన్ అంటే నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపి లోకి డేటా అనేది మైగ్రేట్ చేయాలి. నాన్ ఎస్ఐపిలో క్లయింట్ వెండర్స్ ఉన్నారు, ఒక 1000 వెండర్స్ ఉన్నారు. సో 1000 వెండర్స్ ని ఎస్ఐపిలోకి తీసుకురావాలి. క్లయింట్ దగ్గర 1000 కస్టమర్స్ ఆల్రెడీ ఉన్నారు. 1000 కస్టమర్స్ ని ఒకేసారి తీసుకురావాలి. క్లయింట్ దగ్గర 10 years నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఉంది, ఇప్పుడు ఎస్ఐపిలో లేదు. ఇవన్నీ ఏదో అదర్ సిస్టమ్ లో ఉన్నాయి, ఎక్సెల్ షీట్ లోనో అదర్ సిస్టమ్. ఇవన్నీ మనం తీసుకురావాలి దేంట్లోకి? ఎస్ఏపిలో. దీన్నే డేటా మైగ్రేషన్ లేదా డేటా అప్లోడ్ లేదా కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. ఏమంటారు? డేటా మైగ్రేషన్ లేదా డేటా అప్లోడ్ లేదా డేటా కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైతే మీకు కనబడుతున్నాయో ఇవన్నిటిని నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి తీసుకురావాలన్నమాట. ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చేయాలి? నాన్ ఎస్ఏపిలో ఉంటుంది. ఆల్రెడీ క్లయింట్ 10 years నుంచి వర్క్ చేస్తున్నారు, కానీ ఎస్ఏపిలో లేదు. ఇప్పుడు వాడి దగ్గర 10 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. మొత్తం ఈ ఆర్గనైజేషనల్ డేటా, మాస్టర్ డేటా అంతా కూడా నాన్ ఎస్ఏపిలో నుంచి ఎస్ఏపిలోకి వచ్చేయాలి. సో అలా వచ్చేయటానికి మనం ఎప్పుడు ఏ డేటాని అప్లోడ్ చేస్తాము అనేది ఇక్కడ దాన్ని డేటా మైగ్రేషన్ అంటారు. అంటే ఏ రోజున దాన్ని కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటారు. ఏ రోజు 14 రోజున జిఎల్స్ ఒక 5000 జిఎల్స్ ఉన్నాయి, ఎస్ఐపిలోకి వచ్చేయాలి. సో జిఎల్ సంబంధించి వ్యాలిడేట్ చేసి నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలో తీసుకొచ్చేస్తాను. సో అలా తీసుకురావడాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. సో డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అనేది 6 months ప్రాజెక్ట్. డేటా మైగ్రేట్ టెస్టింగ్ అనేది 6 months ప్రాజెక్ట్. టెస్టింగ్ వచ్చేటప్పటికి 6 months ప్రాజెక్ట్. సో డేటా మైగ్రేషన్ వచ్చేటప్పటికి ఎన్ని మంత్స్? 6 to 8 months ప్రాజెక్ట్. ఓకే, రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ 4 to 5 months ప్రాజెక్ట్. సో రియలైజేషన్ అంటే కాన్ఫిగరేషన్ దగ్గర
12 months to 15 months కాన్ఫిగరేషన్స్. సో కాబట్టి ప్రాజెక్ట్ అనేది గో లైవ్ అంటే ఏంటి, డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ అయిపోయినాయి, కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే అది అయిపోయినాయి, టెస్టింగ్ యాక్టివిటీస్ అయిపోయింది, కాన్ఫిగరేషన్ అయిపోయింది, రైస్ షిఫ్ట్ కూడా అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ గో లైవ్ డేట్ పెట్టుకొని ఆ డేట్ లో ఏదైతే నాన్ ఎస్ఐపి లో ఉన్న డేటా మొత్తం ఆ డేట్ కి వెళ్ళిపోతాను, ఈ డేట్ లోకి ఎస్ఐపి లోకి వచ్చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కట్ ఆఫ్ డేట్ 1st Jan పెట్టామనుకోండి. సో అంటే 31st December కల్లా ఇంకా క్లయింట్ ఏదో ఆర్కిల్ సిస్టమ్ టాలీ సిస్టమ్ యూజ్ చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు అది యూజ్ చేయడం ఇంకా టాలీ సిస్టమ్ 1st Jan నుంచి ఇంకా ఎస్ఐపి సిస్టమ్ లోకి మైగ్రేట్ అయిపోతుంది. సో ప్రాజెక్ట్ అంతా ఎస్ఐపి మైగ్రేట్ అయిపోతే ఇంకా 2 months వరకు మనం ఉంచుతారు, బెంచ్ లో ఏమైనా ఉంచుతారు, ఆఫీస్ లో ఉంచుతారు, ఎందుకంటే ఏమైనా అడ్రస్ వస్తే మళ్ళీ సాల్వ్ చేయాలి కాబట్టి. సో కాబట్టి ఇంప్లిమెంటేషన్ లో మీరు సాల్వ్ చేయడానికి ఒక 2 months ఉంటుందని హైపర్ కేర్ సపోర్ట్ అంటారు. ఏమంటారు? హైపర్ కేర్ సపోర్ట్. హైపర్ కేర్ సపోర్ట్ అంటే ఏంటి, ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ టైం కూడా, ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2 months ఏమన్నా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పి మనల్ని సో పెడతారనమాట. దాన్నే హైపర్ కేర్ సపోర్ట్. కాబట్టి మనం సపోర్ట్ చేయాల్సిందే ఎస్ఐపి ఎండ్ ఒక 2 months వరకు. ఓకే, తర్వాత మీకు ట్రబుల్ షూటింగ్ గురించి చెప్తాను, ఇది కూడా 1 class అనమాట. ఓకే, సో ఇది మనకి ప్రాజెక్ట్ సంబంధించిన క్లాసు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రోజు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసుకున్నారో వాళ్ళు సిపిఎం లేదా షేక్ బాబ్జీ ఐడీస్ కి పంపించాలి స్క్రీన్ షాట్. ఆల్రెడీ పంపిస్తే ఇగ్నోర్, ఆల్రెడీ పంపించకపోతే ఇమీడియట్ గా ఈ రోజు లోపల పంపించండి. ఎందుకంటే మళ్ళీ అడ్మిన్స్ ఈ రోజు గ్రూప్ లో నుంచి రిమూవ్ చేస్తున్నారు పీపుల్ హు ఆర్ నాట్ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్. అండ్ చార్ట్ లో నుంచి రిజిస్ట్రేషన్ చేయకపోతే చార్ట్ లో నుంచి ఉన్న డేటా మొత్తం కూడా ఎగిరిపోతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో మనకు వాళ్ళ డేటా కూడా కనబడుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి యూ హ్యావ్ టు రిజిస్టర్ ఇమీడియట్లీ. ఓకే, అలాగే సర్వర్ సంబంధించి మీకు డీటెయిల్స్ కూడా ఆల్రెడీ పెట్టాము. సర్వర్ కూడా ఇమీడియట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఈ రోజు మనకి ఇమీడియట్ గా సో రిజిస్టర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే గ్రూప్ లో నుంచి రిమూవ్ చేస్తాం. ఫ్రీ క్లాసెస్ ఆల్మోస్ట్ చాలా ఇచ్చేస్తాం. సో ప్లీజ్ టేక్ ఇమీడియట్ రియాక్షన్.